మన వీధుల్లోనూ సంతల్లోనూ షాపుల దగ్గరే అనుకున్నానండి. అమెరికాలో జరిగిన ఈ గొడవ చూసిన తర్వాత మన దగ్గరే కూసంత బెటర్ అనిపించేస్తా ఉందండి. లేకపోతే అసలు అలా ఎలా తనుకుంటున్నారేంటండి? అది సూపర్ మార్కెట్ అనుకుంటున్నారా లేకపోతే బాక్సింగ్ రింగ్ అనుకుంటున్నారా? నాకైతే అర్థం కావట్లేదు. ఏం పర్లేదమ్మా, నీకు అర్థం కాకపోతే ఈ ప్రపంచానికి వచ్చిన నష్టం ఏం లేదులే. అసలు నువ్వే లేకపోతే నాకు ఇంకా బెటర్ అబ్బాయి. నాకు ఈ నస తప్పుద్ది, ఈ గోల ఎప్పుడు ఉండేదిలే. కానీ అసలు న్యూయార్క్లో జరిగిన గొడవ ఏంటో మీరు కూడా చూడండి. న్యూయార్క్లోని కాస్ట్కో స్టోర్లో తాజాగా షాకింగ్ ఘటన బయటకొచ్చింది. నెలవారీ సరుకులు కొనుక్కునేందుకు కాస్ట్కోకు వెళ్లిన కస్టమర్ల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు హింసాత్మకంగా మారింది. వస్తువులు పెట్టుకునే కార్ట్ దారికి అడ్డంగా ఉండడంతో ఈ ఘర్షణ తలెత్తింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అయింది. ఒకరికొకరు దారుణంగా కొట్టేసుకున్నారు. న్యూయార్క్లోని సన్సెట్ పార్క్లో గల కాస్ట్కో స్టోర్లో ఈ ఘర్షణ జరిగింది. వస్తువులు పెట్టుకునే కార్టు అడ్డంగా పెట్టడంతో ఇద్దరు వ్యక్తుల మధ్య మొదట గొడవ స్టార్ట్ అయింది. ఇది కాస్త తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలో ఓ ఆఫ్రికా జాతీయుడు మరో వ్యక్తిని తోసి గట్టిగా దెబ్బలు కొట్టేశాడు. పిడిగుద్దులు కురిపించాడు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళను కూడా తోసేసే ప్రయత్నం చేశాడు. ఆఫ్రికా సంతతి వ్యక్తి దాడి కారణంగా బాధితుడి నుదురు, కంటి రెప్పపై గాయమైంది. అయితే పోలీసులు అక్కడికి చేరుకునేలోపే ఆ ఆఫ్రికా సంతతి వ్యక్తితో పాటు అతడితో పాటు ఉన్న మహిళ అక్కడి నుంచి మాయమైపోయారు. ఇందుకు సంబంధించిన సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గాయపడ్డ వ్యక్తికి NYU లాంగోన్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. కాస్ట్కో స్టోర్లో మనుషులు సంచరించేందుకు సరిపడా స్థలం లేకపోవడమే ఈ గొడవకు అసలు కారణమని నెట్టింట కొందరు కామెంట్ చేశారు. అంత పెద్ద స్టోర్లో ఇష్టమొచ్చినట్టుగా వస్తువులు పేర్చడం వల్ల అటూ ఇటూ తిరిగే కస్టమర్లకు అడ్డంకిగా ఉంది. కస్టమర్లు నడిచేందుకు కూడా స్థలం లేనట్టు కనిపించిందని సోషల్ మీడియా యూజర్లు అంటున్నారు. ఇలాంటి స్టోర్లో వస్తువులను ఒక పద్ధతిలో పెడితే ఎలాంటి ఇబ్బంది ఉండదని సలహాలిస్తున్నారు.